లైక్ ఏదైనా కోడ్ రాశారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోడ్ రాశారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డెఫ్ ఓకే కిరణ్ ఓకే ఏదైనా ఏ సంథింగ్ పారామీటర్ ప్రింట్ ఏ ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే సంథింగ్ ఫంక్షన్ కాల్ కిరణ్ ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఒకవేళ 10 పాస్ చేస్తే నాకు అవుట్పుట్ ఏమొస్తుందంటే 10 ఇక్కడ పాస్ చేస్తే ఏ ఇక్కడ వచ్చేసరికి మనకి ప్రింట్ 10 అని వస్తుంది. ఒకసారి రన్ చేసి చూపిస్తాను. సో రన్ చేసినట్లయితే చూడండి ఈ విధంగా కదా. మీరు ఎప్పుడైనా సరే ఏదైనా లాజిక్ రాయడానికి వెళ్తున్నట్లయితే మీరు ఎక్కువగా ఫంక్షన్స్లో రాయడానికి ట్రై చేయండి. మీరు అనుకోవచ్చు బ్రో ఒక 10 ప్రింట్ చేసుకోవాలంటే డైరెక్ట్ ప్రింట్ ఏ ఈక్వల్ టు 10 ప్రింట్ ఏ అని తీసుకోవచ్చు కదా, మనం ఎందుకు ఫంక్షన్స్ రాస్తున్నాం అంటే మనం ఫస్ట్ ప్రోగ్రామింగ్ నేర్చుకునేటప్పుడు ఓకే ఫస్ట్ ఫంక్షన్ బేస్డ్ ప్రోగ్రామింగ్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఫంక్షన్స్ బాగా నేర్చుకోవాలి, ఫంక్షన్స్ ఎట్లా బిల్డ్ చేయాలో బాగా నేర్చుకోవాలి. దాని తర్వాతకి ఫంక్షన్స్ బిల్డ్ చేయడం బాగా వచ్చినట్లయితే నెక్స్ట్ హూప్స్లోకి వెళ్ళిన తర్వాతకి అప్పుడు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఇంకా ఈజీగా అవుతుంది అనమాట. సో మీరు ఎప్పుడైనా సరే ఏ లాజిక్ అయినా మీరు రాయాలనుకున్నప్పుడు కూడా మీరు ఎక్కువ ఫంక్షన్స్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, ఫంక్షన్స్లో దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి.